ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు మన ఛానల్లో సొరకాయ కూర చేసుకుంటున్నాము. సొరకాయ సన్నంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత అంతా కడిగేసుకోవాలి. కడుక్కొని ఒక పెద్ద దాబర తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఒక 3 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ సన్నంగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి దాంట్లోనే. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. A few moments later. ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ చింతపండు వేసేసుకోవాలి. ఒక చింతకాయ సైజు చింతపండు వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. A few minutes later. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇప్పుడు దించేసుకోవాలి. దీన్ని ఇది మొత్తం రుద్దేసుకోవాలి మెత్తంగా. మనము ఈ సొరకాయ కూర కోసం తాలింపు పెట్టుకుంటున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఒక చిన్న బాండ్లు పెట్టుకోవాలి. బాండ్లు బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను నేను. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. 1 స్పూను పచ్చెనపప్పు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా తాలింపు వేపుకోవాలి. వేపిన తర్వాత ముందుగా మనం రుద్దుకున్నాం కదా సొరకాయ కూర, దాంట్లో పోసేసుకోవాలి. ఈ విధంగా రుద్దాలి. ఇది మొత్తం సొరకాయ కూరలో పోసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కూర రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి.